కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శృంగేరి శారదాపీఠం. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 ప్రధాన పీఠాలలో ఇది మొదటిది. దేశాటన చేస్తున్న ఆదిశంకరాచార్యులు తుంగా నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తారట. మండుటెండలో ప్రసవ వేదన పడుతున్న ఒక కప్పకు సహజ శత్రువైన పాము తన పడగని విప్పి నీడనిస్తూ రక్షణ కల్పించడం ఆశ్చర్యానికి గురిచేసింది. పరస్పర శత్రుత్వం ఉన్న కప్ప, పాము ఇంతటి కర్ణతో మెలిగే ఈ భూమి అత్యంత పవిత్రమైనదని భావించి శంకరాచార్యులు ఇక్కడే తన మొదటి మఠాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారని కథనాలున్నాయి. ఈ ప్రాంతానికి శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని, ఋష్యశృంగ మహర్షి ఇక్కడే తపస్సు చేశారని, రామాయణంలో దశరథ మహారాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించింది కూడా ఈయనే అని పురాణాలు చెప్తున్నాయి. శృంగేరి ఆలయంలో ప్రధాన దేవత శారదాంబ అనగా సరస్వతీదేవి. ఆది శంకరాచార్యులు మొదటగా అమ్మవారి విగ్రహాన్ని చందనపు చెక్కతో చేసి ప్రతిష్ఠించగా 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే ఉన్న విద్యాశంకర ఆలయం హోయసల మరియు ద్రావిడ నిర్మాణ శైలులు కలయికతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో 12 స్తంభాలు ఉంటాయి. వీటిని రాశి స్తంభాలు అంటారు. సూర్యకిరణాలు ప్రతి నెల ఆయా రాశికి సంబంధించిన స్తంభంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. అద్వైత వేదాంత ప్రచారానికి ఇది ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతటి శత్రువులైనా మిత్రులుగా మారతారని, చదువుకునే పిల్లలకు జ్ఞాపక శక్తి మరియు జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. Please subscribe.